నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలు 2 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించాలి. ఎన్నికల ప్రచారంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేయడంతో పాటు వారి అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ అభ్యర్థులు మాధవిరెడ్డి, భూపేష్ రెడ్డిల స్పష్టీకరణ. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మద్దతు తెలియజేయాలి. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శుల వినతి. ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పులివెందుల ఎమ్మెల్యేగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ భారతిరెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందుల నియోజకవర్గం చక్రాపేట మండలం సురభి గ్రామ పంచాయతీలో గల బాలతిమ్మయ్య గారి పల్లెలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ మండల ఇన్ఛార్జి వైఎస్ కొండారెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డితో కలిసి వైఎస్ భారతిరెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. తమ గ్రామానికి విచ్చేసిన సీఎం సతీమణికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హారతులతో స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చేసిన సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వైఎస్ భారతిరెడ్డి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో చక్రాయపేట మండల జడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి, యువ నాయకులు సింగారెడ్డి, రోహన్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు 2 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కోరారు. పోలింగ్కు ఇక కేవలం 6 రోజులే ఉండడంతో ప్రతి డివిజన్లోనూ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కడప నగరం 40 డివిజన్లోని మరియాపురం సెయింట్ జోసెఫ్ కళాశాల గేట్ వద్ద ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్థానిక కార్పొరేటర్ బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తమ గెలుపుకు సహకరించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన సాగించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబును నమ్మి ఓటేస్తే ఇప్పుడు వస్తున్న ఏ పథకాలు అందవని హెచ్చరించారు. ప్రజల సంక్షేమం, కడప నగరం మరింత అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ ఇన్ఛార్జ్ రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు శివకేశవ, రామ్మోహన్ రెడ్డి, శివ యాదవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. 2024 ఎన్నికల సందర్భంగా మరి ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ముమ్మరంగా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, ఎంతో సాదరంగా స్వాగతిస్తూ, ఖచ్చితంగా మా ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా ఓటు జగనన్నకి అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు సాచ్యురేషన్ మోడ్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయి. ఎక్కడ వివక్షకు తావులేదు, ఎక్కడ లంచాలకు తావులేదు. కేవలం అర్హత ప్రామాణికరంగా తీసుకొని ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఒక జగన్మోహన్ గారి ప్రభుత్వం మాత్రమే. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ గడప తొక్కినా కూడా లక్షల రూపాయల్లో మరి వాళ్ళకందరికీ లబ్ధి జరిగిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల, మరి ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతో సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి ఆ దిశలోనే ఈరోజు ఖచ్చితంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ప్రతినిత్యం కూడా ప్రతి సభలో కూడా చెప్తుంటారు, మీ కుటుంబానికి మేలు జరిగింటేనే, మీ ప్రాంతానికి మంచి జరిగింటేనే
నన్ను ఆశీర్వదించండి అని చెప్పే నాయకుడు బహుశా భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఉన్నారు, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. మరి ఏనాడు కూడా మీ కుటుంబానికి మేలు చేశాను, మీ ప్రాంతానికి మేలు చేశాను కాబట్టి నన్ను మరి నాకు ఓటు వేయమని చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ చంద్రబాబు నాయుడుకి లేదు. అందుకే ఈరోజు మనం చూస్తున్న చంద్రబాబు నాయుడు అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకనే మరి ఈరోజు అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని ఈరోజు ఎన్నికల్లో వస్తున్నారు. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, కులాలను విభజించి, మతాలను విభజించి, కులాల మధ్య చిచ్చు పెట్టి మరి ఈరోజు రాజకీయాలు ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈరోజు ఒకటే అందరు కూడా ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి అదే కాకుండా పేద వర్గాల్లో కూడా ఎవరైతే అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆదుకున్న ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకే ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. మరి ఖచ్చితంగా పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవ్వాలని ఆయనకు ఆలోచన ఉందో లేదో కానీ ఖచ్చితంగా ఈ అణగారిన వర్గాలు, పేద వర్గాలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతేనే మనందరికీ కూడా మేలు జరుగుతుంది. మనకే కాదు, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, మరి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ దిశలోనే ఈరోజు కడప నగరం ఒకసారి తీసుకుంటే గతంలో ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు కడప నగరంలో అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు అనేక కార్యక్రమాలు, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కడప నగరంలో జరుగుతున్నాయి. ఈరోజు సుమారుగా 2000 పైచిలకు కోట్లతో ఈరోజు ఒక కడప నగరాభివృద్ధి జరుగుతుంది. మరి ఈరోజు సంక్షేమం కోసం నవరత్నాల రూపంలో కూడా ఈరోజు కడప నియోజకవర్గంలో సుమారుగా 2000 కోట్ల రూపాయలు మరి ఈరోజు ఖర్చు చేసిన పరిస్థితి. మరి ఈ రకంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమపాలంగా మరి ఈరోజు చూసుకుంటూ మరి ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. మరొకసారి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా కోరుకుంటూ మరి ఈ ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి 3వ పర్యాయం నేను కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా మా ఇద్దరికి ఆశీర్వదించి, దీవించి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలి, ఆశీర్వదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్య వయసుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాల కృషి చేయడంతో పాటు వారి అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని టీడీపీ కడప లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు మాధవిరెడ్డి, భూపేష్ రెడ్డిలు తెలిపారు. కడప నగర శివార్లలోని విష్ణుప్రియ కళ్యాణ మండపంలో ఆర్య వయసుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ ఆర్య వయసుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆర్య వైశ్య కార్పొరేషన్కు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇదే క్రమంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆర్య వయసుల మనోభావాలను గౌరవిస్తూ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతామని ప్రకటించారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆర్య వైశ్య సామాజిక వర్గాలు టీడీపీకి అండగా నిలబడి అభ్యర్థుల గెలుపుకు తోడ్పాటు అందించాలని కోరారు. చివరగా టీడీపీ అభ్యర్థులను ఆర్య వయసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత దుర్గాప్రసాద్, రమణయ్య, శ్రీనివాస కుమార్, ఆర్య వయస్య ప్రముఖులు పడుచూరి వెంకటేశ్వర్లు, పరిటాల వెంకటరమణయ్య, వినోద్ కుమార్, మునగా శ్రీనివాసులు, బుధవరపు కృష్ణమూర్తితో పాటు ఇతర ఆర్య వయస్య ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చారు. ఆర్య వైశ్యులకు ఎంతో అండగా వాళ్ళ కార్పొరేషన్ కానీ, వాళ్ళ కన్య కార్పొరేషన్ ఆత్మార్పణ దినాన్ని అధికారంగా ప్రకటించడం కానీ, అలాగనే చిరు వ్యాపారులకి సపోర్టుగా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడంతో వాళ్ళు చాలా సంతోషంగా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తూ ముందుకు రావడం జరిగింది. మేము కూడా కడప నియోజకవర్గంలో మేము చెప్తున్నాము, ఆర్య వైశ్యులకి అండగా ఉంటూ వాళ్ళ సమస్యలను తీరుస్తూ వాళ్ళు ఈరోజు ఆర్య వైశ్యుల వల్లనే మన ఆర్థిక రంగం ఉంది. వాళ్ళు బాగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి బాగా ట్యాక్స్ కొట్టి
మన దగ్గరకు వచ్చే డబ్బులు మనం కూడా వాళ్ళకి స్పెండ్ చేసి ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు చేస్తేనే మొత్తం ఇది ఒక సైకిల్. సో సొసైటీకి చాలా ఇంపార్టెంట్ అయిన ఆరవేశులు. సో వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ మనసులో ఉన్న కోరికలకు అనుగుణంగా రేపు తెలుగుదేశం పార్టీలో కడప నియోజకవర్గంలో గెలిచి పని చేస్తానని వాళ్ళకు కూడా వాగ్దానం చేయడం జరిగింది. వాళ్ళు కూడా కడప నగర అభివృద్ధికి వాళ్ళకు సంబంధించిన తోడ్పాటు కూడా మాకు అందిస్తారని చెప్పి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. జై తెలుగుదేశం. ఈరోజు కడప నగరంలో ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను కూడా పిలవడం, వాళ్ళతో పరిచయ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళల్లో ఉన్న అపోహలు, వాళ్ళల్లో ఉన్న అభద్రతా భావం, వాళ్ళకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా సపోర్ట్ చేయాలా, ఏ విధంగా అండదండలుగా ఉండాలా, వాళ్ళ వ్యాపారాలు చేసుకునేటప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బందుల్ని మేము ఖచ్చితంగా వాళ్ళకి అండదండలు ఉంటామని కూడా మేము భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఖచ్చితంగా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా ఆలోచన చేసి ఒక గాడిలో పెట్టాలంటే పాలనను అది కేవలం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాంటివి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. ఖచ్చితంగా సంపద సృష్టించి పేదలకు సంక్షేమానికి వాడాలని చెప్పే వ్యక్తి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంపదను దోచుకొని ఏ విధంగా ఈ ఎలక్షన్స్ మూమెంట్లో ఓట్ల రూపంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అని ఈరోజు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆర్యవైశ్యులను మేము, మా పార్టీ, మా నాయకుడు కడప జిల్లా వరకు ఖచ్చితంగా అన్ని విషయాలలో అండదండగా ఉండి స్వేచ్ఛా వాతావరణంలో వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టు, ఆర్యవైశ్యుల్లో కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేటట్టు మేము హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేసినారు. మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆర్యవైశ్యులు అందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాసవి, నా పేరు పరిటాల వెంకటరమణయ్య, నగర కోశాధికారి. నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఆర్యవైశ్య ఇవ్వగలమని అందరినీ పోగు చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా భారీగా సక్సెస్ చేశాము. అలానే వచ్చిన ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి నా ధన్యవాదాలు. అలాగనే ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసేందుకు వాళ్ళకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశానికి ఓటు వేసి, అలాగే సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మన ఓటు బ్యాంకులు చూపిస్తే అప్పుడు మనము తెలుగుదేశం గెలిపించడం అయిపోతాము. మనం ఈరోజు ఇంట్లో లేకుండా ప్రతి ఒక్కరు ఆ రోజు ఓట్లు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ చేసి 10 లోపల ప్రతి ఒక్కరు, ముసలి వాళ్ళు అయితేనేమి, వయసు వాళ్ళు అయితేనేమి ఓటేసి, అట్లే మన ఫ్రెండ్స్కు, మన బంధువులకు తెలియజేసి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పైన, తెలుగుదేశం 2 ఓట్లు అట్లా భూపేశ్ రెడ్డి గారికి, అట్లా మాధవ్ గారికి ఓటు వేయించి అత్యధిక మెజార్టీలో గెలిపించవలసిగా కోరుచున్నాను. తమ ఆసుపత్రి ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించి వారి పురోభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెన్నై చిల్డ్రన్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రెడ్డి తెలిపారు. కడపలోని చెన్నై చిల్డ్రన్స్ హాస్పిటల్లో 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎండీ డాక్టర్ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా కడప నగరంలోని తమ ఆసుపత్రి ద్వారా చిన్నారుల అనారోగ్య సమస్యలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. తమ ఆసుపత్రి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఒక్కో అంశాన్ని థీమ్గా తీసుకొని అందుకు అనుగుణంగా ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా ఈ మారు తక్కువ నెలలతో పుట్టిన చిన్నారుల్లో పూర్తి స్థాయిలో మార్పు తీసుకొచ్చి వారు కూడా ఇతర పిల్లలతో సమానంగా చదువుతో పాటు ఇతర కార్యకలాపాలను నిర్వహించుకునేగల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చాలామంది తల్లిదండ్రుల్లో బరువు తక్కువ, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలపై అనేక అపోహలుంటాయన్నారు. అటువంటి వారికి సరైన వైద్య సేవలు అందించకుండా ఇళ్లకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అలాంటి వారిని చైతన్యవంతులు చేసేందుకు పలువురు తల్లిదండ్రులను పిలిచి అవగాహన కల్పించామన్నారు. వివిధ కారణాలతో అనేక మంది రాలేకపోయారని, అటువంటి వారు వీడియో రూపంలో వారి పిల్లల స్థితిగతులను తెలియజేశారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంగా ప్రత్యేక శ్రద్ధ కనబరిచి సరైన సమయంలో వైద్య సేవలు పొందితే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా అందరితో సమానంగా ఎదుగుతారని ఆయన వివరించారు. నమస్కారం, నేను డాక్టర్ నాగార్జున రెడ్డి,
చెన్నై చిల్డ్రన్ హాస్పిటల్ కన్సల్టెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పుడు మేము ఈ హాస్పిటల్ మొదలుపెట్టి ఇప్పటికి 9 సంవత్సరాలు పూర్తయింది. ఈ మే 6న మేము 10వ వార్షిక సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా సమావేశం పెడతామన్నమాట. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ప్రీటర్మ్ బేబీ కేర్, వారి డెవలప్మెంటల్ అసెస్మెంట్ అనే దాని మీద ఈ థీమ్ సెలెక్ట్ చేసుకొని ఈ ఇయర్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. దానికి గాను మా దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకొని సర్వైవ్ అయిపోయి ఇప్పటికి ఎలాంటి అవలక్షణాలు లేకోకుండా స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలందరినీ పిలిచి వారిని ఇక్కడ మీ ముందు ఉంచి వారి ద్వారా ఒక సందేశం ఇవ్వదలిచి మిమ్మల్ని సమావేశపరిచామన్నమాట. ఎందుకంటే చాలామందికి తల్లిదండ్రులకి ఇట్లా నెలలు నిండకుండా బరువు తక్కువతో పుట్టిన వాళ్ళకి కొన్ని అపోహలు ఉంటాయన్నమాట. వీళ్ళు కొంచెం అవలక్షణాలతో ఉంటారు, డెవలప్మెంట్ వరగా నార్మల్గా ఉండలేరు అనే ఉద్దేశంతో చాలామంది ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకోకుండా విత్డ్రా చేసి చాలామంది ఇళ్ళకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారిని వారి అపోహలను క్లియర్ చేసేదానికని కోసం వీరిని ఇలా పిలవడం జరిగింది. మీరే చూసారు, ఇప్పుడు చాలామంది వాళ్ళ డెవలప్మెంట్ వైజ్ కానీ, స్కూలింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, ఆటలాడడంలో కానీ, స్టోరీస్ చెప్పడంలో కానీ వాళ్ళు మిగతా పిల్లల్లాగానే నార్మల్గా ఎదగడం జరిగింది. సో ఇలా వీరిని చూసి మిగతా వాళ్ళు ఇంకా ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు. దాదాపు మా దగ్గర ఇలా 1 కేజీ కంటే తక్కువ బరువుతో దాదాపు ఇప్పుడు రికార్డ్స్ అన్ని చెక్ చేస్తే 20 మంది ఉన్నారనమాట. 1 కేజీ లోపల మా దగ్గర ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇప్పుడు నార్మల్గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు పిలిచిన వాళ్ళు కొంతమంది వచ్చారు, అంటే డ్యూ టు సమ్మర్ వల్ల కానీ డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి రాలేకపోయి కొందరు వీడియోస్ కూడా పంపించారనమాట. ప్రజెంట్ వాళ్ళ బేబీస్ ఎలా ఉన్నారు, డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది వాళ్ళు కూడా మాకు చెప్పి ఈ వార్షిక సంవత్సరంగా సందర్భంగా మాకు శుభాకాంక్షలు కూడా తెలియపరిచినారనమాట. సో ఇలా ఈ మీటింగ్ ద్వారా పేరెంట్స్ కానీ వీళ్ళు ఇంకో 10 మందికి వెళ్ళి చెప్పి వాళ్ళ సందేహాలని నివృత్తి పరుస్తారనే ఉద్దేశంతోనే ఈ సమావేశం జరపడం జరిగింది. నమస్తే. మాలల భవిష్యత్తు కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నత్తా యోనారాజు అన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా పేద ప్రజలకు అందించారన్నారు. అందులో ఎస్సీలకు 70,000 కోట్లు అందించారని, 2014-2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి 27,000 కోట్లు చెల్లించి 700 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. మిగిలిన నిధులు దళారులు, జన్మభూమి కమిటీల నాయకులు దోచుకున్నారన్నారు. వైఎస్ జగన్ ఎస్సీలకు మేలు చేసిన మేలు తెలియచేయడానికి కరపత్రాలు ముద్రించి మాలపల్లెలు, ఎస్సీ కాలనీలకు వెళ్లి ప్రచారం చేస్తున్నామన్నారు. ఎస్సీల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సాయానికి ఆయనను మళ్లీ సీఎం చేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అన్నారు. మాయాకూటమి, మహాకూటమి అధికారంలోకి వస్తే తినడానికి ఉండడానికి ఏమీ ఉండదని 70 ఏళ్లు వెనక్కిపోతామని హెచ్చరించారు. రాష్ట్రంలో పూలేవాదం, అంబేద్కర్ వాదం నిలిచి ఉన్నాయంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లేనన్నారు. రాష్ట్రంలో 50% ఉన్న బీసీలకు టీడీపీ 34 సీట్లు ఇచ్చిందని, అగ్రవర్ణాలకు 32 సీట్లు ఇచ్చిందని తెలిపారు. ఎస్సీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానని బెదిరించిన చంద్రబాబును నమ్మి ఓటేయవద్దని కోరారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వినోద్ కుమార్, కృష్ణా ఉమ్మడి జిల్లాల మాల మహానాడు నాయకుడు సునీల్, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అజయ్ కిషోర్, బండి జకరయ్య, 24వ డివిజన్ ఇన్ఛార్జ్ మేసా రాజశేఖర్, లక్ష్మీనారాయణ, సిహెచ్ సునీల్, సంపత్, భాస్కర్, డేవిడ్, బాబు, సుశీలమ్మ, చైతన్య పాల్గొన్నారు. 14 నుండి 19 వరకు టీడీపీ వారు 2,700 కోట్లు ఎస్సీలకు ఇచ్చారు. దాంట్లో 700 కోట్లే ఎస్సీలకి చేరినాయి, 2,000 కోట్లు మీడియేటర్లే తినేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు జన్మభూమి కమిటీలని పెట్టి ఆయన మహాకూటమి, మాయకూటమి అని పెట్టుకొని 14లో దోచుకున్నాడు, ఇప్పుడు దోచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల కోసమే నిరంతరం కృషి చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి 19 నుండి 24 వరకు 2,70,000 కోట్లు పేద బడుగు బలహీన వర్గాలకి ఇస్తే ఓన్లీ ఎస్సీలకి 70,000 కోట్లు ఇచ్చారు. ఆ 70,000 కోట్లు ఇచ్చిన దాన్ని మేము పాంప్లెట్ వేసి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలును మేము తెలియజేస్తూ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు
ఎందుకు రావాలని మాలపల్లిలో, ఎస్సీ కాలనీల్లో, అన్ని ఏరియాల్లో మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి 70,000 కోట్లు ఇచ్చాడు. ఆయనకి రిటర్న్ గిఫ్ట్ మనం ఇవ్వాలంటే కంపల్సరీగా మన కోసం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి. లేని పక్షంలో మాయకూటమి, మహాకూటమి వస్తే పేద బడుగు బలహీన వర్గాలకి తింటాకి వంటాకి ఏముండవు. మరలా 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. 70 సంవత్సరాలు మీన్స్ ఏంటంటే అంబేద్కర్ వాదం, పూలే వాదం ఇక్కడ భారతదేశంలో నడుస్తుంది అంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో ఇలాంటి సంక్షేమ ఫలాలు, పథకాలు అందించిన ఏకైక గొప్ప నాయకుడు, గొప్ప వీరుడు, ధీరుడు రాజశేఖర రెడ్డి. ఉచిత కరెంటు, ఉచిత విద్య ఇచ్చిన గొప్ప నాయకుడైతే అంతకంటే 10 ముందుకొచ్చి భావితరాల భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలు, ఫలాలు ఇచ్చి నెత్తిన పెట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 100 సీట్లకు పైగా ఇచ్చి పెద్దపేట వేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకి 50% ఉన్న బీసీలకి ఈయన ఇచ్చింది ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు 34 సీట్లు ఇచ్చాడు. అగ్రకులస్తులు 4% ఉంటే 32 సీట్లు ఇచ్చాడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం ఉన్న గొప్ప నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోకపోతే ఎస్సీలు మూతికి ముంత మొలక తాటే కట్టుకొని 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. మన భవిష్యత్తు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కోసం కాదు, ఆయనకి మనం ఒక ఛాన్స్ ఇస్తే పేద బడుగు బలహీన వర్గాలకి 2,70,000 కోట్లు ఇచ్చి అనేకమైన సంక్షేమ ఫలాలు, పథకాలు ఇచ్చారు. ఈయన చంద్రబాబు నాయుడు ఎస్సీలో పుట్టాలనుకుంటారని పదే హేళన చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. పేద బడుగు బలహీన వర్గాలకి 35 లక్షల పైచీలుగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇస్తే అభివృద్ధిని దోచుకోక ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్ట చేద్దామని చెప్పి కోర్టులో వేసిన ఆపించిన దొంగ చంద్రబాబు నాయుడు. ఇంగ్లీష్ మీడియం పేదలకు ఇస్తే కోర్టులో ఆపించిన దొంగ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అమరావతి రాజధానిలో 52,000 ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తే కోర్టులో ఆపించిన దొంగ చంద్రబాబు నాయుడు. అయితే రాష్ట్రం అభివృద్ధి ఎట్లా అవుతుందండి? కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు పోతే రాష్ట్రం అభివృద్ధి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటుంటే ప్రతిదీ కోర్టులో ఆపించిన దొంగ చంద్రబాబు నాయుడు. నేనేం చెప్తున్నానంటే, ఇల్లు ఇస్తే రీసెంట్లీగా ఇంచుమించుగా 30 లక్షల ఇల్లు పేదవాళ్ళకి ఇస్తే బాత్రూమ్లతో పోల్చిన గొప్ప హీనుడు ఏంటంటే సెంటు భూమి, అసలు ఒక గజం భూమి అయినా ఎస్సీలకు ఇచ్చావా? పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో అన్ని కులస్తులకి లేనివాడికి ఇల్లు స్థలం ఇచ్చి కట్టించి ఇస్తే హేళనగా అది బాత్రూమ్కి కూడా సమానం అని నువ్వు హేళన చేస్తున్నావంటే, నువ్వేమో 2 ఎకరాల ఎసెండు భూమితో వచ్చిన నువ్వు 1,000 కోట్లతో ఎలా వెళ్ళావో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే నువ్వు పాలు పిసుక్కొని 1,000 కోట్లకు వెళ్ళిపోయావా? మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మరి ఎస్సీలని పదే హేళన చేసి ఎస్సీల్లో పుట్టాలనుకుంటా అంటారు, బీసీలని ఏమో తోకలు కట్టిస్తానంటారు, ఎస్సీలకి ఏంటి నియమ నిబంధనలు లేవంటారు. మరి ఎస్సీలని ఇంచుమించుగా 4,507 పోస్టులు ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిప్యూటీ సీఎంలు, మినిస్టర్లు, చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఇచ్చి మమ్మల్ని పెద్దపేట వేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మన కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, మన కోసం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దాం. స్థానిక ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారిని అమ్జద్ బాషా గారిని గెలిపిద్దాం. పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారిని గెలిపిద్దాం. మన కోసం మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దాం. జై భీమ్, జై అంబేద్కర్. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు దత్తా యోనరాజు గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక దూతగా కడప జిల్లాకు విచ్చేయడం అయితే జరిగింది. అందులో భాగంగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆయన సేవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరగమని ఆయన ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మన కడప నియోజకవర్గానికి విచ్చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి భూమికి ఆకాశం తేడా. ఎప్పుడైతే వీళ్ళు ఎస్సీ ఎస్టీ వారు బీసీ మైనార్టీ వాళ్ళు మాత్రము సంతోషంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సస్యశ్యామలుగా ఉంటుందని గ్రహించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే చెప్తున్నాను, మాలల పంతం చంద్రబాబుని ఇంటికి పంపేంత వరకు మేము చంద్రబాబుని ఇంటికి పంపించేందుకు అంతంగా చూసేంత వరకు మేము మాలలు జగన్మోహన్ రెడ్డి మాత్రం వెంటనే నడుస్తామని చెప్తున్నాం. ముఖ్యంగా 29 అసెంబ్లీ స్థానాలు అందరికీ కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే మేము ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుని జరుపుకుంటాము. గతంలో ఏ రాష్ట్రంలో చేయనంత విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో రాష్ట్ర చరిత్రను తిరగరాసిన జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతి ఒక్కరు కూడా పైన అమ్మవారు కింద కమ్మవారు అంటున్నారు. కానీ ఇప్పుడు పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మేమందరం కూడా దళితుల సామాజిక వర్గం అన్ని కులాలకు మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేము నిరంతరం పనిచేస్తూనే ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మద్దతు తెలియజేయాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి కోరారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అంబానీ అదానీల ఆదాయం రెట్టింపు చేసే పనిలో ఉందన్నారు. 2014 ఎన్నికల సమయంలో తిరుమల వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటివి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారని అన్నారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతాయన్నారు. తాను 1000 కోట్ల రూపాయల పని అడిగానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలా మాట్లాడే వాళ్ళు జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశపడే వాళ్లేనన్నారు. తాను ఎవరి నుంచి కూడా ఒక్క న్యాయ పైసా ఆశించలేదన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలి వెళ్లిపోతానన్నారు. జగన్మోహన్ రెడ్డి వివేక హత్య తర్వాత సిబిఐ విచారణ అడిగి తీరా సీఎం అయ్యాక విచారణ వద్దు అని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్ఆర్ పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టించిన పొన్నవోలుకు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారన్నారు. అవినాష్ రెడ్డి తన భర్త అనిల్పై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన స్నేహపూరిత పార్టీలు అన్నీ ఒకవైపు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకోవైపు ఉన్నాయి. బీజేపీ పార్టీ వైపే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీతోనే ఉంది అని మరొక్కసారి స్ట్రెస్ చేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ విషయమే మళ్ళీ రుజువు అయింది. 5 సంవత్సరాల తర్వాత ఈరోజు 5 సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ గారే చెప్పడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు, వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది అని. అయ్యా అమిత్ షా గారు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య 5 సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు? కేవలం మీ దత్తపుత్రుడు కాబట్టే మీరు తీసుకోలేదు అని మేము ఆరోపిస్తున్నాం. మీరు కేంద్రంలో ఒక వాచ్ డాగ్లా, ఒక కాపలా కుక్కగా
ఉండాల్సిన మీరు, దేశానికి మీరు వాచ్ డాగ్, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక రాష్ట్రంలో అవినీతి జరిగింది అని మీకు తెలిస్తే ఒక ఈడీ అయినా ఒక కాగ్ అయినా ఎందుకు మీరు ఆదేశించలేదు? ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిందల్లా చేసే మనిషి కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొత్తు కాబట్టే ఈ 5 సంవత్సరాలు ఆయన మీద ఏ చర్య తీసుకోలేదు. సంవత్సరాలుగా ఒక్క హామీ కూడా, ఒక ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, రాజధానికి నిధులు అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, అటు నార్త్కు ఇటు రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయితేనేమి, స్పెషల్ రైల్వే జోన్ అయితేనేమి, ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా నిలబెట్టుకోలేదు. బీజేపీ పార్టీ అంత మోసం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, తొత్తులుగా మారారు. మళ్ళీ చెప్తున్నాము, బీజేపీ పార్టీని ఎదిరించగలిగిన ఏకైక పార్టీ అలయన్స్ ఇండియా బ్లాక్ మాత్రమే. కాబట్టి ప్రజలందరూ ఎన్నికల వేళ ఈ అలయన్స్ను బలపరచాలి. మనకు పోలవరం ప్రాజెక్టు కావాలన్నా, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మనకు రాజధాని కావాలన్నా, మనకు ఏ మేలు జరగాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరొకసారి ఇండియా బ్లాక్ అలయన్స్ని బలపరచాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నారు. మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు. ముందు నా గురించి మాట్లాడకముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అదొకసారి ఆలోచన చేయండి, ప్రజల ముందు పెట్టండి. వీళ్ళు చెప్పడానికి ఏముందండి, 1000 కోట్లైనా చెప్తారు, నేను 10,000 కోట్ల వరకు కూడా అడిగానని కూడా చెప్తారు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు. అందరూ నమ్మారు. ఎంతోమంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి, వాళ్ళకి చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు. మరి మీరా అండి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా? అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూ వుడ్ వెల్కమ్ ద సిబిఐ ఎంక్వైరీ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు, ఈ రోజుకి కూడా చెప్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి, పొనవోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోట్లు చుట్టూ తిరిగి చేస్తే ఇదే పొనవోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చాడు. ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేరిస్తే అంత పదవి ఇస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టే, ఆయన చేశారు కాబట్టే ఈయన పదవి ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏమిటి? నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి. ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతా. నేను ఒక పైసా సాయం అడగలేదు. వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడడం వీళ్ళకు అలవాటు. వీళ్ళు ఊసరు బల్లీలు. వీళ్ళకి అవసరమైతే అమ్మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు. వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు. ఏది పడితే అది మాట్లాడతారు. వీళ్ళ మాటలకి ఎవరండి లెక్క పెట్టాల్సింది? ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ, కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థులు వైఎస్ అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు తెలిపారు.
కమలాపురం తాలూకా పెళ్లిమరి మండలం నంది మండలం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. అంతకుముందు నంది మండలం పాపాగ్ని నది బ్రిడ్జి నుంచి నంది మండలం గ్రామం వరకు బైక్లతో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్న తిరిగి అధికారంలోకి రావాల్సిందన్నారు. మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేందుకు వైసీపీ ప్రభుత్వం రావాలన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటు వైసీపీ ఫ్యాన్ గుర్తుపై వేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలు వీరారెడ్డి, నంది మండల వైసీపీ ఇన్ఛార్జ్ సునీతతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు 2 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించాలి. ఎన్నికల ప్రచారంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేయడంతో పాటు వారి అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ అభ్యర్థులు మాధవిరెడ్డి, భూపేష్ రెడ్డిల స్పష్టీకరణ. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మద్దతు తెలియజేయాలి. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శుల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.